నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజీతం. ప్రస్తుతం మనము పురాణపుల్ జియాగూడ దారిలో ఉన్నాము. మరి మన వర్షాలు గత వారం రోజుల నుంచి కుడుతున్నటువంటి వర్షాలు మరి ముసి ఉప్పొంగటం, మరి రోడ్డు మీద కూడా చూసినట్టయితే చెత్త అంతా కూడా రోడ్డు మీద కొట్టుకురావటం, ఇక్కడ నాటినటువంటి సుందరంగా నాటినటువంటి ఏవైతే పచ్చని చెట్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా వచ్చినటువంటి చెత్త కూడా ఇక్కడికి వచ్చి మరి మొత్తం రోడ్ల మీదనే ఉంది. ఇప్పటివరకు కూడా చూసినట్టయితే మరి జిహెచ్ఎంసీ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి వాటిని క్లియర్ చేసేందుకే సమయం సరిపోతున్నట్టుంది. మరి ఇక్కడికి వచ్చినట్టు ఈ రోడ్డు మీద ఉన్నటువంటి చెట్లను అయితేనేమి, మరి ఈ రోడ్డు మీద కొట్టుకొచ్చినటువంటి చెత్త చెదారం అంతా కూడా తీయడానికి సమయం పట్టే సమయం ఉంది. మరి అయినా కూడా వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్న సందర్భంగా, రాబోయే రోజుల్లో కూడా వర్షాలు వస్తున్న సందర్భంగా ఈ చెత్తని క్లియర్ చేయకపోతే అంటువ్యాధులు ప్రబరిల్లే అవకాశం కూడా ఉంది. కనుక అధికారులు అయితేనేమి, వివిధ పార్టీల రాజకీయ నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి ప్రజలను అప్రమత్తం చేయాలని మనస్ఫూర్తిగా వీతి న్యూస్ కోరుకుంటుంది. మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. నేల కొరిగినటువంటి పచ్చని చెట్లను జిహెచ్ఎంసీ అయితేనేమి ప్రభుత్వం ప్రసిద్ధంగా తీసుకున్నటువంటి హరితార కార్యక్రమంలో నాటినటువంటి మొక్కలన్నీ కూడా ఒకే వర్షానికి దాటికి ముసినది ఉప్పొంగడం చేత చెట్లన్నీ నేల కొరిగాయి. రోడ్డు కూడా దాదాపు కొంచెం పరిస్థితి కూడా రోడ్డు కూడా డ్యామేజ్ అయినట్టు కూడా చూస్తున్నాం విజువల్లో. మనం చూసినట్టయితే ఇక్కడే మరి శ్మశాన వాటిక కూడా ఉంది. శ్మశాన వాటికలో నిత్యము మరి పదుల సంఖ్యలో ఇక్కడ దహన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క విజువల్లో ముసినది పరివాహక ప్రాంతం పురాణపుల్ టు జియగూడలో ఉన్నటువంటి ఈ యొక్క రహదారి పరిస్థితి అధ్వానంగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అంతటా కూడా కొట్టుకొచ్చినటువంటి చెట్లకైతే గుడి కూడా మరి గుళ్ళో లోపడి కూడా చెత్త చెదారము, నిత్యం మనం వాడినటువంటి పాత వస్తువులు అన్నీ కూడా మరి మనం విచక్షణ రహితంగా పడేయటము, ఒక క్రమపద్ధతిగా లేకపోవడం వల్లనే ఈ ముసిలో ఇసిరేయటము, అడ్డగోలుగా మనం చేస్తున్నటువంటి నష్టాన్ని మళ్ళీ వర్షం పడితే మన దగ్గరికే వస్తుంది, మన దగ్గరికే వస్తాయి, ఇండ్ల మధ్యలోకే వస్తాయి అనేటటువంటిది మనం చూడవచ్చు. మనలో ఉన్నటువంటి వస్తువులందరూ కూడా చాలామంది చెత్త చెదారాన్ని డంపింగ్ యార్డ్లో వేయకుండా మరి బయటికి ఇంటి నుంచి బయటికి విసిరేయడం వల్ల వర్షాలు పడ్డ ఈ సందర్భంలో కాలనీలో ఉన్నటువంటి మొత్తం చెత్త చెదారం అంతా కూడా ముసి కొట్టుకొచ్చి ముసి పొంగడం వల్ల అంత గడ్డి, పాత వస్తువులు, బ్యాగులు, పాడైపోయిన చెద్దరిళ్ళు, పాడైపోయిన మంచాలు, పాడైపోయినట్టు వస్తువులన్నీ కూడా మరి దురదృష్టం ఏంటంటే ఎగువగా ఉన్న వాళ్ళు విసిరేసినటువంటి వస్తువులు అయితేనేమి, లేకపోతే చెత్త చెదరం అయితేనేమి దిగువ ప్రాంతంలో ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి మానవ సమాజానికి కూడా మొత్తం నష్టం కలిగిస్తుందని ఈ యొక్క విజువల్ ద్వారా చూస్తున్నాం. మరి ఎన్నో రోజులుగా వర్షాలు లేక దాదాపు చెప్పుకోవచ్చు, దాదాపు 108 సంవత్సరాల నుంచి కూడా చుక్క నీరు అంటే ఇంత ఈ రేంజ్లో వర్షం పడక చూస్తుంటాం మనం. కానీ మరి వర్షాలు అనేవి, విపత్తు అనేది ఏ రకంగా వస్తుందో మనము తెలుసుకోలేము. గత 6 నెలల నుంచి కూడా కరోనా వచ్చి అందరికీ కూడా తింటందుకు తిండి లేకపోవడం, పని లేకపోవడం, ఇలాంటి సమయంలోనే మళ్ళీ వర్ణదేవుడు భారీగా హైదరాబాద్ నగరాన్ని హతలకుతలం చేయటము, ముంపు ప్రాంతాలు అనే పేరు లేకుండా ముంపు ప్రాంతాలని కాకుండా రహదారులు కూడా మరి చాలామంది కూడా అనుకుంటారు హైదరాబాద్కు సముద్రం వచ్చిందని, హైదరాబాద్కు వాటర్ వచ్చిందని, ఇంటింటికి నీరు వచ్చిందని కామెంట్లు కూడా చేసుకున్నటువంటి విజువల్స్ అయితే కళ్ళారా చూస్తూనే ఉన్నాము. నిజంగా కూడా అన్ని ఏరియాల్లో ఈ నాల పొంగింది, ఈ నాల పొంగలేదు అనే సందర్భం లేకుండా అన్ని నాలల్లోకి మనము చెత్త చెదారం ఏదైతే విసిరేస్తామో అదంతా కూడా కవర్లు అయితేనేమి, గోన సంచులు అయితేనేమి, మరి ఇంక వివిధ రకాలుగా వాడేటటువంటి వస్తువులు, తార్పళ్ళు, చెద్దరీలు, దుప్పట్లు, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పెద్ద పెద్ద బ్యాగులు అన్నీ కూడా విసిరేయటం వల్ల అవన్నీ కూడా నాలాలలో ఒక ప్రాంతంలో చిక్కుకొని పొంగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈ అంతా రోడ్ల మీదకి వచ్చినటువంటి ఈ బురద
విస్తృతంగా విస్తరించి అంటువ్యాధులు ప్రబరిల్లే అవకాశం ఉంది. తప్పకుండా కూడా ప్రజలైతే అప్రమత్తం కావాల్సిన సందర్భం. అధికారులు ఈ ఈ ఎలాగైతే ఈ చెత్తా చెదారము మురికి నీరు రోడ్ల మీద పారుతుందో వీటన్నిటి మీద బ్లీచింగ్ పౌడర్ అయితేనేమి మరి అంటువ్యాధులు ప్రబరిల్లకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా V3 కోరుతుంది. ఒక పార్టీని విమర్శించడం అనేది కాకుండా ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని నింపుతూ అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఇలాంటివి అన్నింటిని కూడా శుభ్రం చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఒక GHMC మీదనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి నాళాలు పొంగినా మన చుట్టుపక్కల చెత్త చెదారం ఉన్నా ఖచ్చితంగా మనం శుభ్రత ఎందుకంటే మనకు ఒకరికి వస్తేనే కాదు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. కుళ్ళిపోయినటువంటి వస్తువులు కుళ్ళిపోయినటువంటి మరి ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటిని దయచేసి బయట విసిరివేయకుండా ఒక చక్కమైన ప్లేస్లో పెట్టి పంపించగలరని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మనం చూసినట్టయితే ఎంత కవర్లు కూడా చూస్తే ఈ కవర్లు భయంకరమైన స్థితికి మనం వాడినటువంటి కవర్ భయంకరమైన స్థితికి వచ్చిన విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ యొక్క విజువల్స్ పురాణపుల్ నుంచి జియాగూడ పోయే ముసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండవ్.